హలో అండి. హలో అండి. ఈ పూజ మీరు అటెండ్ అవ్వడం ఇది మొదటిసారా? మీరు ఇండియాలో ఎప్పుడైనా పూజకి అటెండ్ అయ్యారా? ఇది మొదటిసారి అండి. ఇండియాలో చాలాసార్లు అటెండ్ అయ్యాను. మా నాన్నగారు కూడా దీక్ష తీసుకొని ఇప్పుడు చాలాసార్లు వెళ్ళారు. అమెరికాలో సియాటల్ నగరంలో మొదటిసారి పడి పూజ నేను చూస్తున్నాను. ఇంత ఘనంగా చాలా బాగా చేశారు హిస్టరీ టెంపుల్లో. ఇది కనివిని ఎరుగని రీతిలో ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది పూజ అంతా చూసి, నిర్వాహకులతో అందరితో మాట్లాడి. సుమన్ టీవీ కవరేజ్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనతో పాటు పద్మ గారు ఉన్నారు, ఈ పూజ నిర్వాహకులు. ఆమెను అడిగి తెలుసుకుందాము. నమస్తే పద్మ గారు. హాయ్, నమస్తే సౌజన్య గారు. ఎలా జరిగింది ఈ పూజ? ఎన్ని రోజుల నుంచి మీరు ప్లాన్ చేశారు? పూజ అయితే అసలు చాలా బాగా జరిగింది. మాకైతే 2 కన్నులు సరిపోలేదు. మీరు చెప్పండి, దీని వెనుక పడ్డ కష్టం ఏంటి, ఎన్ని రోజుల నుంచి మీ ప్లానింగ్, అవన్నీ వివరంగా చెప్పండి. షూర్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము ఒక 10 to 15 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ మనము పడి ప్లానింగ్, ఫ్రూట్స్, అలా ఫ్లవర్స్ అలా అన్నీ మేము ముందే ఆర్డర్ పెట్టుకొని ఇవన్నీ మంచిగా డెకరేట్ చేసుకొని ఈరోజు ఘనంగా పడి పూజను సెలబ్రేట్ చేసుకున్నాము. సో డివైన్ ఫీల్ బ్లెస్డ్. అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? పరుష గారు, మీకు ఎలా అనిపించింది వాళ్ళ పూజలో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా మంచిగా అనిపించింది. అంటే ఆఫ్టర్ 23 years నేను ఈ పూజ అటెండ్ అవుతున్నా. అంటే ఇండియా నుంచి వచ్చినాక ఎప్పుడు అటెండ్ కాలేదు. అసలు ఇండియాలో ఎట్లయితే మనం చేసుకుంటుండేనో ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. నాకు అసలు ఇన్ని ఏళ్ళ తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్ వాజ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అందరికి కూడా అలానే ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అయ్యప్ప స్వామిని భజనల్లో అసలు మునిగి తేలిపోయారు పూజలో. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.